వెన్ఎక్స్ మార్ట్ ఇది ఒక పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్వేర్. ఈ పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్లో యూస్ఫుల్గా ఉంటుంది. సూపర్ మార్కెట్స్, హైపర్ మార్కెట్స్, అలాగే టెక్స్టైల్ అండ్ రెడీమేడ్ షోరూమ్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ షోరూమ్స్, బేకరీ అండ్ కాన్ఫెక్షనరీ షోరూమ్స్, స్పోర్ట్స్ అండ్ ఫుట్వేర్ షోరూమ్స్, మొబైల్ అండ్ యాక్సెసరీస్ షోరూమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్, బుక్స్ అండ్ స్టేషనరీ షాప్స్, ఆడియో అండ్ వీడియో మ్యూజిక్ సెంటర్స్, వాచ్ అండ్ ఆప్టికల్ షోరూమ్స్, ఫార్మా అండ్ హెల్త్ కేర్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్లో ఈ సాఫ్ట్వేర్ యూస్ఫుల్గా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ మనం చూసినట్లయితే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాడ్యూల్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం గమనించవచ్చు కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ సెక్షన్లో మొత్తం కంప్లీట్‌గా మాస్టర్ ఇన్ఫర్మేషన్ అంతా డివైడ్ అయ్యి ఉంటుంది. సిస్టమ్‌కి సంబంధించిన మాస్టర్ సెట్టింగ్స్ కావచ్చు, మాస్టర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇక్కడ మనం అంతా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇన్వెంటరీ అనే మాడ్యూల్ ఉంటుంది. దీనిలో ఇన్వాయిసింగ్ కానీ, బార్‌కోడింగ్ కానీ, ప్రైసింగ్ ఆఫ్ ది పర్టిక్యులర్ ప్రొడక్ట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కైండ్ స్టాక్ ట్రాన్స్‌ఫర్స్ కావచ్చు, ఇటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా ఇన్వెంటరీలో కవర్ అయ్యి ఉంటాయి. అలాగే పాయింట్ ఆఫ్ సేల్ దీంట్లో బిల్లింగ్ కావచ్చు, అలాగే కస్టమర్ లాయల్టీస్ కావచ్చు, అలాగే ఇలా ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ అయ్యి ఉంటాయి. అలాగే రిపోర్ట్స్, కొన్ని సెక్యూరిటీ ఆప్షన్స్, ఇటువంటి మాడ్యూల్స్ అన్నీ కూడా డివైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ మనం పరిశీలిద్దాము కాన్ఫిగరేషన్ మాడ్యూల్. ఈ మాడ్యూల్‌లో కంప్లీట్‌గా సాఫ్ట్‌వేర్ సంబంధించిన మాస్టర్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని మాస్టర్ ఇన్ఫర్మేషన్స్ మనం పరిశీలిద్దాం. ఒకటి డిపార్ట్‌మెంట్. మనకి షాప్‌లో ఉన్నటువంటి ఒక ప్రొడక్ట్‌కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్‌కి సంబంధించి మనం కొన్ని సెక్షన్స్ గాను, డిపార్ట్‌మెంట్స్ గాను విడదీసుకోవచ్చు. సో, మనం కొన్ని డిపార్ట్‌మెంట్స్ పరిశీలించినట్లయితే ఇక్కడ ఆల్రెడీ డిపార్ట్‌మెంట్ ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే ఎగ్జిస్టింగ్‌గా షాప్‌లో ఉన్నటువంటి డిపార్ట్‌మెంట్స్ అన్నీ మనకు డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మనం గమనించవచ్చు. ఆల్రెడీ ఇక్కడ కొన్ని డిపార్ట్‌మెంట్స్ ఆల్రెడీ డిస్‌ప్లే అవుతున్నాయి. కాస్మెటిక్స్ అండ్ చిల్డ్రన్, జెంట్స్ అండ్ లేడీస్ ఇటువంటి డిపార్ట్‌మెంట్‌ల కింద ఈ షాప్‌ని మనం డివైడ్ చేయడం జరిగింది. అంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవి కాస్మెటిక్ ప్రొడక్ట్సా, లేకపోతే చిల్డ్రన్‌కి సంబంధించిన ప్రొడక్ట్సా, జెంట్స్ సంబంధించిన ప్రొడక్ట్సా, లేడీస్ సంబంధించిన ప్రొడక్ట్సా అనేది మనం ప్రొడక్ట్స్‌ని డివైడ్ చేయడం జరిగింది. ఇది ఇలా డివైడ్ చేయడం వల్ల మన షాప్‌లో ఉన్నటువంటి స్టాక్ మూవ్‌మెంట్స్ కావచ్చు, లేకపోతే సేల్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఈ డిపార్ట్‌మెంట్ వైస్‌గా మనం పొందొచ్చు. ఒక పర్టిక్యులర్ జెంట్స్ అనే డిపార్ట్‌మెంట్‌లో ఆ పర్టిక్యులర్ మంత్‌లో ఎంత సేల్ జరిగింది, లేకపోతే ఆ పర్టిక్యులర్ జెంట్స్ అనే డిపార్ట్‌మెంట్‌లో ఎంత స్టాక్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, ఎంత ఏ విధంగా స్టాక్ మూవ్‌మెంట్స్ జరుగుతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ డిపార్ట్మెంటల్ వైస్‌గా రిపోర్ట్స్ కానీ, చార్ట్స్ కానీ ఇవన్నీ కూడా మేనేజ్ చేయవచ్చు. దానికి ఈ డిపార్ట్మెంట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం ఎలా అనేది మనం పరిశీలిద్దాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ యాడ్ బటన్ ఒకటి ఉన్నది. సో, దీన్ని ప్రెస్ చేసినప్పుడు కొత్తగా ఒక డిపార్ట్మెంట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కొత్తగా ఒక ఎంటర్ చేయబోయే డిపార్ట్మెంట్ ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఆహ్, మ్యూజిక్ అనే ఒక డిపార్ట్మెంట్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో, మ్యూజిక్ సంబంధించిన ఏదైనా ప్రొడక్ట్ మనం సేల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంటర్ చేసినప్పుడు ఈ మ్యూజిక్ సంబంధించిన ప్రొడక్ట్ నేను ఈ డిపార్ట్మెంట్‌లోనే ఎంటర్ చేయడం జరుగుతుంది. సో, దాని ద్వారా నేను ఈ మ్యూజిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఏ మంత్‌కి ఎన్ని సేల్ అవుతున్నాయి, లేకపోతే పర్ డే ఎన్ని సేల్ అవుతున్నాయి, ఇటువంటి మానిటరింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా నేను డిపార్ట్మెంట్ వైస్‌గా తీసుకోవడానికి ఈ మ్యూజిక్ అనే డిపార్ట్మెంట్ నేను ఎంటర్ చేయడం జరిగింది. అలాగే ఈ పర్టిక్యులర్ మ్యూజిక్ అండ్ డిపార్ట్మెంట్ నేను ఎడిట్ చేయాలంటే జస్ట్ సెలెక్ట్ చేసిన ఎడిట్ బటన్ కొట్టగానే నాకు మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ నేను దీనికి నేమ్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే కోడ్ ఏదైనా చేంజ్ చేయాలన్నా కూడా నేను చేంజ్ చేసి అప్డేట్ చేసినట్లయితే ఇది డేటాబేస్‌లో మళ్ళీ తిరిగి సేవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పర్టిక్యులర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ నేను డిలీట్ చేయాలనుకుంటే గనుక డిలీట్ ప్రెస్ చేస్తాను. ఆటోమేటిక్‌గా ఇది డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో, ఇది ఒక పర్టిక్యులర్ డిపార్ట్మెంట్‌ని యాడ్ చేసే విధానం. సో, నెక్స్ట్ మనం పరిశీలించినట్టయితే కేటగిరీ. ఒక డిపార్ట్మెంట్ అండర్‌లో మనం ఎన్ నంబర్ ఆఫ్ కేటగరీస్ క్రియేట్ చేయవచ్చు. ఈ కేటగరీని ప్రొడక్ట్‌కి మనం లింక్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను వన్ కేటగరీ ఈజ్ ఆడియో. సో, మ్యూజిక్ అనే డిపార్ట్‌మెంట్ అండర్‌లో నేను ఆడియో అనేది ఒక కేటగరీ క్రియేట్ చేశాను. సో, ఆడియోకి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్‌ని నేను ఈ కేటగరీలో ఎంటర్ చేస్తాను. అలాగే వీడియోకి అనే ఒక కేటగరీని తర్వాత క్రియేట్ చేసి, వీడియోకి సంబంధించిన ప్రతి ప్రొడక్ట్‌ని కూడా వీడియో అనే కేటగరీలో ఎంటర్ చేయడం జరుగుతుంది. సో, ఒక మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ అండర్‌లో ఆడియో అండ్ వీడియో కేటగరీలు మనం క్రియేట్ చేసి, ఆ ఆడియో అండర్‌లో కొన్ని ప్రొడక్ట్స్, అలాగే వీడియో అండర్‌లో కొన్ని ప్రొడక్ట్స్ ఎంటర్ చేసినట్లయితే మనం కేటగరీ వైస్‌గా సేల్ చూసుకోవచ్చు. అలాగే డిపార్ట్‌మెంట్ వైస్‌గా సేల్ చూడొచ్చు. ప్రొడక్ట్ వైస్‌గా సేల్ కూడా, అలాగే స్టాక్ మూవ్‌మెంట్స్ కానీ ప్రతి రిపోర్ట్‌ని మనం కేటగరైజ్డ్ వైస్‌గా కూడా మనం పరిశీలించవచ్చు. సో, దానికోసం నేను ఈ కేటగరీని యూజ్ చేస్తాను. సో, ఇది ఒక కేటగరీ ఎంటర్ చేసే విధానం. అలాగే బ్రాండ్‌ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కొన్ని ఆల్రెడీ బ్రాండ్స్ ఉన్నాయి. జనరల్, లెవిన్, రెమండ్స్, లాక్మే. సో, ఈ బ్రాండ్ మనకి ఒక ప్రొడక్ట్‌కి సంబంధించి ఏ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఎక్కువ మూవ్ అవుతున్నాయి, ఏ బ్రాండ్ ప్రొడక్ట్స్‌కి మనకి సేల్ ఎలా ఉన్నది, అలాగే ఏ బ్రాండ్ ప్రొడక్ట్స్ తాలూకా స్టాక్ మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఉంది. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ మనం జనరేట్ చేయడానికి బ్రాండ్ వైస్ కూడా మూవ్‌మెంట్ చూసుకోవడానికి ఈ బ్రాండ్ మాస్టర్ మనం వాడతాము. మనం ఎన్ నంబర్ ఆఫ్ బ్రాండ్స్ క్రియేట్ చేయవచ్చు. ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్‌ని మోడిఫై చేయడం ప్రతి ఆప్షన్ కూడా దీంట్లో కవర్ అయ్యి ఉంటుంది. ఈ బ్రాండ్ అనేది మనం దానికి ఉపయోగించవచ్చు. అలాగే మనం ఇక్కడ పరిశీలించినట్లయితే ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్‌లో ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని మళ్ళీ ఒక ప్రొడక్ట్ యాడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో, జస్ట్ ప్రొడక్ట్ అని యాడ్ చేయగానే ఆటోమేటిక్‌గా ప్రొడక్ట్ కోడ్ అనేది సిస్టమ్ జనరేట్‌గా వస్తుంది. అలాగే ప్రొడక్ట్ నేమ్ సపోజ్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. వన్ ఆహ్, సమ్ సీడీ ఈస్ ద ప్రొడక్ట్. సో, ఇక్కడ సీడీ దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్
ప్రొడక్ట్ ఇస్ ఆడియో సీడీ. సో ఇది ఆడియో అనే కేటగిరీకి సంబంధించినది. అలాగే ఇది ట్యాక్స్‌బుల్లా లేకపోతే ఎగ్జెంప్టెడ్ ట్యాక్సా లేకపోతే వ్యాట్ 5% ఆర్ 14% వాటెవర్ ద ట్యాక్స్ అప్లికబుల్ మనం ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను ఎగ్జెంప్టెడ్. అండ్ దెన్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకి డిస్‌ప్లే అవ్వడం జరిగింది. బల్కబుల్. బల్కబుల్ ఇన్ ద మీన్స్ సపోజ్ ఒక పర్టిక్యులర్ షాప్‌కి సంబంధించి ఏదైనా ఒక ఐటెమ్‌ని మనం స్ప్లిట్ చేసి సేల్ అవసరం వచ్చినప్పుడు లైక్ థాన్స్ ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక మీటర్ వైస్‌గా మనం ఏదైనా ఒక క్లాత్‌ని సేల్ చేయాలంటే కస్టమర్ 1.2 మీటర్ తీసుకోవచ్చు, 1.7 తీసుకోవచ్చు, లేదా 2 మీటర్ తీసుకోవచ్చు. ఇలా డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ దీన్ని బట్టి ఉండడం జరుగుతుంది. సో అటువంటి ఐటెంని మనం బల్క్ బిల్‌గా టిక్ పెట్టినట్లయితే ఇక్కడ వైల్ బిల్లింగ్ టైమ్‌లో ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద క్వాంటిటీ. అది ఎంత లెంగ్త్‌లో మనం సేల్ చేస్తున్నాము, ఎంత క్వాంటిటీ మనం సేల్ చేస్తున్నాం అనేది డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ మనం ఖచ్చితంగా ఈ బల్క్ బిల్ ఐటెమ్ తాలూకు ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలి. సో అలాగే నెక్స్ట్ కెన్ ఫ్రీ ఐటెమ్. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఆడియో సీడీ కనుక ఫ్రీ ఐటెమ్ కింద నేను ఫీచర్‌లో ఏదైనా ప్రమోషన్స్‌లో నేను ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని ఇక్కడ నేను కెన్ ఫ్రీ ఐటెమ్ కింద డిక్లేర్ చేయాలి. సో వైల్ బిల్లింగ్ టైమ్‌లో ఈ ప్రొడక్ట్ విల్ బి ప్రమోషనల్ డిక్లేర్ చేసినప్పుడు అది బిల్లింగ్‌లో ఫ్రీ ఐటెమ్ కింద కస్టమర్‌కి వెళ్ళడం జరుగుతుంది. జస్ట్ అలాగే కోడ్ యాస్ ఇయాన్. కోడ్ యాస్ ఇయాన్ అనగానే ఏదైనా ఒక ఆల్రెడీ ప్రతి మ్యానుఫ్యాక్చరర్ ఈ రోజుల్లో ఆడియో సీడీకి సంబంధించొచ్చు లేదా కొన్ని పర్టిక్యులర్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా ఆల్రెడీ వాళ్ళు కొన్ని బార్‌కోడ్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది ప్రొడక్ట్‌తో పాటు. సో అదే బార్‌కోడ్‌ని మనం యూజ్ చేసుకొని ఇయాన్ కోడ్‌గా యూజ్ చేసుకొని దాన్ని మనం బిల్లింగ్ టైమ్‌లో ఈజీగా స్కాన్ చేసి ఆ ప్రొడక్ట్‌ని సేల్ చేయడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ రీబార్‌కోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అటువంటప్పుడు మనం ఆడియో సీడీ మీద ఉన్నటువంటి ఇయాన్ కోడ్‌ని బార్‌కోడ్‌ని డైరెక్ట్‌గా మన సాఫ్ట్‌వేర్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. అటువంటి ఆప్షన్ కావాలనుకుంటే మనం కోడ్ యాస్ ఇయాన్ అని టిక్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ప్రొక్యూర్‌మెంట్ టైమ్‌లో బార్‌కోడింగ్ టైమ్‌లో ఆడియో సీడీ మీద ఉన్న బార్‌కోడ్‌ని మనం స్కాన్ చేసి మనం స్టాక్ ఎంటర్ చేసినట్లయితే అది బిల్లింగ్ టైమ్‌లో ఆటోమేటిక్‌గా మళ్ళీ రీస్కాన్ అవుతుంది. మనం బిల్ చేయడానికి ఈజీగా వెళ్తుంది. అలాగే ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌ని కొన్ని రోజుల తర్వాత మనం వాడడం మానేసినట్లయితే జస్ట్ ఇది మిగిలిన రిపోర్ట్స్‌లో గాని, లిస్ట్‌లో గాని డిస్‌ప్లే అవ్వకుండా దాన్ని ఇనాక్టివ్ చేసినట్లయితే అది మొత్తం సాఫ్ట్‌వేర్‌లో అంతా కూడా ఇనాక్టివ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రొడక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జస్ట్ మనం చేయగానే ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ వైస్‌గా మన దగ్గర ఆల్రెడీగా మనం చూడొచ్చు. ఆడియో సీడీ అనే ప్రొడక్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. సో, ఈ ప్రొడక్ట్ వైస్‌గా సేల్స్ కానీ, పర్టిక్యులర్ డేకి సంబంధించిన ఈ ప్రొడక్ట్ ఎన్ని సేల్ అవుతున్నాయి, ఏ ప్రొడక్ట్ ఎంత మూవ్‌మెంట్ అవుతుంది, అలాగే ఏ ప్రొడక్ట్ స్టాక్స్ మన దగ్గర ఎంత ఎగ్జిస్ట్ ఉన్నాయి, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ప్రొడక్ట్ వైస్‌గా గమనించవచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ అట్రిబ్యూట్. మనం ఇక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ ఫిక్స్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ డిపార్ట్మెంట్, కేటగిరీ అండ్ బ్రాండ్. ఇది కాక మోర్ ఓవర్ ఏదైనా అట్రిబ్యూట్స్ ఉన్నట్టయితే లైక్ కలర్, సైజ్, ఫిట్, ప్యాటర్న్ ఇటువంటి అట్రిబ్యూట్స్ ఏదైనా ఉన్నట్టయితే మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక పర్టిక్యులర్ షాప్‌కి సంబంధించి డిపార్ట్మెంట్ వైస్ సేల్స్ కానీ, కేటగిరీ వైస్ సేల్ కానీ, బ్రాండ్ వైస్ సేల్ కానీ, లేకపోతే బ్రాండ్ వైస్ రిపోర్ట్స్, లేకపోతే చార్ట్స్ ఇవన్నీ మనం గమనించవచ్చు. అలాగే ఇది కాకుండా ఒక పర్టిక్యులర్ టెక్స్టైల్ షోరూమ్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే వాళ్ళకి ఏ సైజ్ కలర్ ఎంత సేల్ అయింది, లేదా ఏ సైజ్ వైస్ ఎంత సేల్ అయింది, ఏ కలర్ వైస్ ఎంత సేల్ అవుతుంది, ఏ ఫిట్‌లో ఎక్కువ మూవ్‌మెంట్ జరుగుతుంది, ఏ ప్యాటర్న్‌లో ఎక్కువ మూవ్‌మెంట్ జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా మనం పరిశీలించడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే జస్ట్ యాడ్ అట్రిబ్యూట్ జస్ట్ ఇక్కడ మనం ఒక అట్రిబ్యూట్‌ని ఎంటర్ చేసి మనం ఇక్కడ అట్రిబ్యూట్‌ని తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఇక్కడ అట్రిబ్యూట్‌ని ఎంటర్ చేస్తున్నాను. సమ్ సీరియల్ నంబర్. సో, సీరియల్ నంబర్ వైస్ సేల్ మనకి కావాలి అనుకుంటే మనం సీరియల్ నంబర్ వైస్ సేల్ కూడా మనం గమనించవచ్చు. సో, ఇక్కడ మనం చూద్దాము నెక్స్ట్ సేల్స్‌మ్యాన్. మన షాప్‌లో పనిచేసే సేల్స్‌మెన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. సో, ఈ సేల్స్‌మెన్ ఇన్ఫర్మేషన్‌ని మనం బిల్లింగ్ టైమ్‌లో ఏ సేల్స్‌మెన్ ఏ బిల్ ఎంటర్ చేసినాడో మనం ఎంటర్ చేసినట్లయితే ఆ పర్టిక్యులర్ బిల్ ఈ సేల్స్‌మెన్ సేల్ చేసినట్లుగా రిజిస్టర్ అవుతుంది. ఫర్దర్‌గా ఆ పర్టిక్యులర్ బిల్ గురించి ఏదైనా డిస్కషన్స్ కానీ లేకపోతే కాంప్లికేషన్స్ కానీ రైజ్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ సేల్స్‌మెన్ మనం తీసుకొని అతనితో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ పర్టిక్యులర్ బిల్ మీద వచ్చేటువంటి కమిషన్స్ అన్నీ కూడా ఆ పర్టిక్యులర్ సేల్స్‌మెన్ అకౌంట్‌లోకి పోస్ట్ అవ్వడం జరుగుతుంది. దీని ప్రకారంగా మనం ప్రతి మంత్ సేల్స్‌మెన్ కమిషన్స్ జనరేట్ చేసుకోవచ్చు. వాటిని బట్టి మనం సేల్స్ ప్రమోషన్‌కి యూజ్ చేయడానికి ఈ మాస్టర్ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ సేల్స్‌మెన్స్ ఎంటర్ చేయొచ్చు. మోడిఫై చేయడం, డిలీట్ చేయడం ప్రతి ఆప్షన్ కామన్‌గా ఉంటుంది. అలాగే టెల్లర్. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాషియర్స్ మన షాప్‌లో ఉన్నట్టయితే వాళ్ళని టెల్లర్స్‌గా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఎవరో మార్నింగ్ టైమ్‌లో కొంతమంది క్యాషియర్‌గా వర్క్ చేయొచ్చు. ఈవినింగ్ టైమ్‌లో కొంతమంది క్యాషియర్‌గా వర్క్ చేయొచ్చు. సో, ఎండ్ ఆఫ్ ద డేలో ఏ క్యాషియర్ ఎంత సేల్ చేశాడు, క్యాషియర్ దగ్గర నుంచి ఎంత క్యాష్ మనం కలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం ఆహ్, క్యాషియర్ వైస్‌గా హ్యాండిల్ చేయడానికి ఈ టెల్లర్ మాస్టర్‌ని మనం ఉపయోగిస్తాము. ఇది బిల్ టైమ్‌లో ఏ టెల్లర్ ఆ బిల్ చేస్తున్నాడు అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అక్కడ రికార్డ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కస్టమర్‌ని పరిశీలించినట్లయితే ఈ కస్టమర్ ఇన్ఫర్మేషన్ మన షాప్‌కి వచ్చే ప్రతి కస్టమర్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కస్టమర్ మాస్టర్‌లో ఫీడ్ చేయడం జరుగుతుంది. కస్టమర్‌కి ఏదైనా క్రెడిట్ ఇవ్వాలన్నా, కస్టమర్‌కి సంబంధించి ఏదైనా రిపోర్ట్స్ జనరేట్ చేయాలన్నా, అలాగే మన బిజినెస్ ప్రమోషన్‌కి యూజ్ చేసుకోవాలన్నా ఈ మాస్టర్ మనకు ఉపయోగపడుతుంది. జస్ట్ మనం ఓపెన్ చేసి చూసినట్లయితే
ఇక్కడ మనం గమనించవచ్చు కస్టమర్ నేమ్ అండ్ కస్టమర్ అడ్రస్, అలాగే కస్టమర్ ఏ సిటీ నుంచి మనకి ఉన్నారు అనేది, అలాగే క్రెడిట్ లిమిట్. ఆ పర్టికులర్ కస్టమర్‌కి మనం మంత్లీ క్రెడిట్ లిమిట్ ఎంత మనం డిక్లేర్ చేసామనేది మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో, డిపెండింగ్ ఆన్ ద కస్టమర్ పొటెన్షియాలిటీ ఆర్ రీపేమెంట్ కెపాసిటీ మనం ఇక్కడ క్రెడిట్ లిమిట్ ఎంటర్ చేసినట్లయితే ఇఫ్ ఇఫ్ ఇన్ ద కేస్ ఎప్పుడైనా ఆ కస్టమర్ ఆ పర్టికులర్ మంత్‌లో క్రెడిట్ లిమిట్‌ని ఎక్సీడ్ అయినట్లయితే సిస్టమ్ విల్ గివ్ ఏ అలర్ట్ అండ్ దెన్ ఇట్ విల్ నాట్ అలౌ ద బిల్ మోర్ అనమాట. సపోజ్ ₹10,000 ఇక్కడ మనం ఎంటర్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఇదే కస్టమర్ ఆ పర్టికులర్ మంత్‌లో మోర్ దెన్ ₹10,000 పర్చేజ్ చేయాలని ట్రై చేసినట్లయితే ఆటోమేటిక్‌గా సిస్టమ్ అనేది రెస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. సో, దానికి కూడా మనం ఈ కస్టమర్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఈమెయిల్, కస్టమర్ మొబైల్ నంబర్ ఇవన్నీ కూడా బిజినెస్ ప్రమోషన్ పర్పస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో, కస్టమర్ వైస్‌గా కూడా చాలా రిపోర్ట్స్ మనం జనరేట్ చేయవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మార్క్ మాస్టర్. మార్క్ మాస్టర్‌ని మనం సేల్స్‌మెన్ మార్క్ మాస్టర్ కింద యూజ్ చేయాలి. ఈ సేల్స్‌మెన్‌కి ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి మనం మార్క్ డిక్లేర్ చేసినట్లయితే ఆ ప్రొడక్ట్ మీద ఉన్నటువంటి మార్క్‌ని మనం డైరెక్ట్‌గా కమిషన్ కింద మనం ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం గమనించవచ్చు. బి అనే మార్క్ ఒకటి డిక్లేర్ చేయబడింది. దీనికి 0.25% కమిషన్‌గా దీన్ని డిక్లేర్ చేసబడింది. సో, సేల్ టైమ్‌లో కావచ్చు లేదా బార్‌కోడింగ్ టైమ్‌లో కావచ్చు ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి మనం మార్క్‌తో మనం సేల్ చేసినా, మార్క్ బార్‌కోడింగ్ చేసినా అది సేల్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ ఆ సెలెక్టెడ్ సేల్స్‌మెన్ అకౌంట్‌లోకి పోస్ట్ అవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనం మార్క్ కమిషన్ కూడా మెయింటైన్ చేయవచ్చు. నెక్స్ట్ సిటీ. ఈ సిటీ మాస్టర్ దేనికంటే కస్టమర్ డిక్లేర్ చేసినప్పుడు ఆ కస్టమర్ ఏ పర్టిక్యులర్ సిటీ కానీ, ఏరియా కానీ సంబంధించిన వారు. అలాగే ఒక వెండర్ మనం ప్రొక్యూర్‌మెంట్ చేసినప్పుడు స్టాక్ అంతా పర్చేజ్ చేశారంటే ఏ వెండర్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం, ఆ వెండర్ ఏ సిటీ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నామో డిక్లేర్ చేయడం కోసం సిటీ మాస్టర్‌ని యూజ్ చేయడం జరిగింది. దీన్ని మనం నంబర్ ఆఫ్ సిటీస్ అవి ఎంటర్ చేయొచ్చు ఇక్కడ. సో, నెక్స్ట్ మనం గమనించవచ్చు ఏజెంట్. ఏజెంట్ ఇన్ ద మీన్స్ ఇక్కడ మనం కొత్తగా ఒక ఏజెంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక వెండర్ నుంచి మనం ప్రొక్యూర్‌మెంట్ చేస్తాం. ఒకసారి ఏజెంట్ నుంచి కూడా మనం ప్రొక్యూర్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, ఏ ఏజెంట్ నుంచి మనం ప్రొక్యూర్‌మెంట్ చేసామో ఆ ఏజెంట్ నేమ్ ఏమిటి ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఏజెంట్స్‌ని మనం మెయింటైన్ చేయవచ్చు. ఏజెంట్ వైస్ స్టాక్స్ అండ్ సేల్స్ కూడా మనం గమనించవచ్చు. సో, ఇక్కడ నెక్స్ట్ వెండర్. వెండర్‌ని పరిశీలించినట్టయితే మనం ఏ పర్చేజర్ నుంచి పర్చేజ్ చేస్తున్నాము, ఏ పర్చేజ్ ఎక్కడెక్కడ ఏ వెండర్ నుంచి చేయడం జరిగింది అనేది మనం గమనించడానికి ఈ వెండర్‌ని మనం యూజ్ చేస్తాము. ఇక్కడ మనం గమనించవచ్చు శివకుమార్ టెక్స్టైల్స్ అనే ఒక వెండర్ ఉన్నారు. సో, ఇతను ఏ పర్టిక్యులర్ సిటీ నుంచి వచ్చారు, అలాగే ఏ పర్టిక్యులర్ అడ్రస్ ఉన్నది, ఇతని కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మెయిల్ అడ్రస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వెండర్ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా మనం గమనించవచ్చు. అలాగే వెండర్‌కి సంబంధించిన సేల్స్ కానీ, ఒక వెండర్ దగ్గర నుంచి ఇచ్చిన స్టాక్ ఆ పర్టిక్యులర్ మంత్‌లో ఎంత సేల్ అయింది, అలాగే ఆ వెండర్ తాలూకు స్టాక్ మన దగ్గర ఎంత ఎగ్జిస్టింగ్ ఉన్నది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గమనించవచ్చు. నెక్స్ట్ పర్చేజర్. మనం షాప్‌లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నప్పుడు వాటిల్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్చేజర్స్ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్‌మెంట్‌కి పంపించవచ్చు. ఏ పర్చేజర్స్ పర్చేజ్ చేసిన స్టాక్ ఎంత మూవ్‌మెంట్ అవుతున్నది, ఏ పర్చేజర్‌ని ఎక్కువ మనం పంపించవచ్చు, ఏ పర్చేజర్ ఎంత బాగా పర్చేజ్ చేయగలుగుతున్నారు, వాళ్ళు తెచ్చిన సరుకు ఎంత మూవ్ అవుతున్నది, ఎంత నాన్ మూవింగ్‌లోకి వెళ్ళిపోతుంది, ఇటువంటి రిపోర్ట్స్ అన్ని మనం గమనించవచ్చు. సో, దాని ద్వారా మనం సేల్స్ ప్రమోషన్ గాని, పర్చేజ్ కేపబిలిటీస్ పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కాన్ఫిగరేషన్ మాడ్యూల్.